సహనం అంటేనే ఆయన. ఆయన అంటేనే సహనం. ఎవరు ఆయన? ఎవరు అంటే సహనానికి పెట్టిన పేరు, సహనానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఆయన. ఆయన గురించి చెప్పాలి అంటే ఆయనకు ఎదురైన 4 పరీక్షల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. సహనశీలికి ఎదురైన పరీక్షలు అంటూ ఈరోజు మీ ముందుకు వచ్చేశాను. ఆయనే మన ప్రవక్త అయ్యూబ్ అలీసలాం గారు. ఈ సహనశీలికి ఎలాంటి పరీక్షలు ఎదురయ్యాయి, ఆ పరీక్షల్లో ఎలాంటి ఉత్తీర్ణత ఆయన సాధించారు అనేది ఇన్షాల్లా ఈరోజు తెలుసుకుందాం. మరి అయ్యూబ్ స్థితిని గురించి కూడా ఓసారి మననం చేసుకోండి. అతను నాకు ఈ వ్యాధి సోకింది, నువ్వు కరుణించేవాడందరిలోకెల్లా అపారంగా కరుణించేవాడవు అని తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు మేము అతనిని ప్రార్థనను ఆలకించాము, అతని బాధలను దూరం చేశాము అని దివ్య ఖురాన్లో అల్లాహ్ 21వ సూర 83-84 ఆయతుల్లో తెలియజేస్తున్నాడు. వివరంలోనికి వెళ్ళిపోదాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం గారి గురించి తెలుసుకుందాం. కొందరు దైవదూతలు అల్లాహ్ సృష్టిలోని కొన్ని ప్రాణుల గురించి మాట్లాడుకోసాగారు. విధేయత చూపి అల్లాహ్ ప్రసన్నతను పొందిన వారి గురించి వారు చర్చించుకోసాగారు. అలాగే అహంభావంతో విర్రవీగి అల్లాహ్ ఆగ్రహాన్ని కొని తెచ్చుకున్న వారి గురించి కూడా సంభాషిస్తూ ఉండగా ఒక దైవదూత ప్రస్తుతం భూమిపై ఉన్న వారిలో అత్యున్నతుడు అయ్యూబ్. ఆయన ఉన్నత వ్యక్తిత్వం కలిగినవాడు, గొప్ప సహనశీలి, ఎల్లప్పుడూ అపార కరుణామయుడైన విశ్వప్రభువును స్మరిస్తూ ఉంటాడు. అల్లాను ఆరాధించే వారికి ఆయన గొప్ప ఆదర్శం. అందుకు ప్రతిఫలంగా అల్లా ఆయనకు దీర్ఘాయు ప్రసాదించాడు, అపార సంపదలు ఇచ్చాడు. అయ్యూబ్ ఎన్నడూ అహంభావానికి పాల్పడలేదు. స్వార్థం ఆయనలో లేనేలేదు. ఆయన కుటుంబం, ఆయన సేవకులు, అవసరార్థులు, బీదలు అందరూ ఆయన సంపదలో భాగం పొందుతున్నారు. ఆయన బీదలకు అన్నం పెడతారు, వారికి దుస్తులు ఇస్తారు, బానిసలకు స్వేచ్ఛ ప్రసాదించడం కోసం వారిని కొంటారు. తన నుంచి దాన ధర్మాలు పొందేవారు తనకు ఉపకారం చేస్తున్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. ఆయన చాలా ఉదార స్వభావి, చాలా మంచివాడు అంటూ ప్రశంసించాడు. ఇక అప్పటి నుండి ఇబ్లీష్ పగ మొదలయ్యింది. ఈ మాటలు ఇబ్లీష్ విన్నాడు. వాడికి చాలా కోపం వచ్చింది. అయ్యూబ్ అలైహిస్సలాంను ఎలాగైనా ప్రలోభపెట్టి ఆయన ధార్మిక విశ్వాసాన్ని దెబ్బతీయాలి అని, ఆయన్ను పతనం చెయ్యాలి అని భావించాడు. వెంటనే ఆయన వద్దకు వెళ్ళిపోయాడు. ఆయన ప్రార్థనలను చెడగొట్టడానికి ప్రయత్నించాడు. ప్రపంచంలోని సుఖభోగాల గురించి ఆయనలో భావాలన్నీ రేకెత్తించడానికి ప్రయత్నించేశాడు. కానీ అయ్యూబ్ అలైహిస్సలాం గారు నిజమైన విశ్వాసి. చెడు భావాలు తనను వశపరుచుకోకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. ఇది చూసి ఇబ్లీష్ మరింత అసహనానికి గురి అయ్యాడు. అయ్యూబ్ అంటే వాడిలో మరింత ద్వేషం పెరిగిపోయింది. ముందులో హజరత్ ఆదం అలైహిస్సలాం వారి విషయంలో కూడా ఇబ్లీష్ ఇలానే వ్యవహరించాడు. ఈ విధంగా తిరస్కారానికి పాల్పడి అల్లా ఆగ్రహానికి గురి అయ్యాడు. ఎలా స్వర్గం నుండి బహిష్కరించబడ్డాడో అందరికీ తెలిసిన విషయమే. ఇబ్లీష్ను తీర్పు దినం వరకు అల్లాహతాలా వ్యవధరించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కూడా తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే స్వేచ్ఛను కూడా వాడు కలిగి ఉన్నాడు. ఇక ఇబ్లీష్ యొక్క పథకం మొదలు చేశాడు. ఇక అల్లా దగ్గరకు వెళ్ళి అయ్యూబ్ అలైహిస్సలాం గారి గురించి ఫిర్యాదు చేశాడు. అయ్యూబ్ నిరంతరం అల్లాను స్మరిస్తున్నప్పటికీ అదంతా స్వార్థంతో చేస్తున్నారని, ఆయన నిజాయితీగా దైవ సంస్మరణ చేయడం లేదని, అల్లా తనకిచ్చిన సంపదను వెనక్కి తీసుకుంటున్నాడన్న భయంతో మాత్రమే ఆయన దైవ సంస్మరణ చేస్తున్నాడని, ఆయనదంతా ప్రదర్శన మాత్రమేనని, దురాశతో అల్లాను నమ్మించడానికి ప్రదర్శిస్తున్న దైవభక్తి మాత్రమేనని అన్నాడు. మీరు గనక అయ్యూబ్ అలైహిస్సలాంకి ఇచ్చిన సంపద వెనక్కి తీసుకుంటే ఇక మీ నామస్మరణ చెయ్యడు, నమాజ్ మానేస్తాడు అని అల్లాహతో అన్నాడు ఇబ్లీష్. అయ్యూబ్ అలైహిస్సలాం నిజాయితీని కలిగిన దైవభక్తిపరుడని, కేవలం సంపద కోసం తనను ఆరాధించే వ్యక్తి కాదని, అయ్యూబ్ హృదయపూర్వకంగా తన పట్ల భక్తి విశ్వాసాలు కలిగిన వ్యక్తి అని, భౌతిక సంపదకు ఆయన గారి భక్తి విశ్వాసాలకు ఎలాంటి సంబంధం లేదు అని అల్లాహ్ సెలవిచ్చాడు. అయ్యూబ్ అలైహిస్సలాం ప్రవక్త భక్తి విశ్వాసాలు, ఆయన సహనశీలం గురించి ఇబ్లీష్కు అర్థమయ్యేలా చెయ్యడానికి అల్లాహ్ నిర్ణయించుకున్నాడు. ఇబ్లీష్తో నువ్వు నీ సహాయకులు అయ్యూబ్ సంపద విషయంలో మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని స్వేచ్ఛ ఇచ్చాడు. ఎందుకంటే ఇబ్లీష్ ఏమన్నాడు, మీరు ఎంతైతే ధనం ఇచ్చారో ఆ ధనం ద్వారా మీకు కేవలం చూపించడానికి ఆయన ఆరాధన చేస్తున్నారు అని చెప్పాడు. కాబట్టి అల్లాహ్ ఏమన్నాడు, ఆయన ధనాన్ని నువ్వు ఏదైనా చేసుకో, నీకు ఆ స్వేచ్ఛని ఇస్తున్నాను అని ఆయన అల్లాహ్
ఇబ్లీష్కి చెప్పడం జరిగింది. మొదటి పరీక్ష మొదలయ్యింది. ఇబ్లీషు చాలా ఆనందించాడు. తన సహాయకులందరినీ ప్రోగు చేసుకున్నాడు. అయ్యూబ్ అలైహిస్సలాం గారి పశు సంపదను, పొలాలను, సేవకులను, భోగభాగ్యాలని నాశనం చేసి ఆయన వద్ద చిల్లి గవ్వ లేకుండా చేయడానికి బయలుదేరారు. సంతోషంతో అయ్యూబ్ వద్దకు వచ్చాడు. ఒక వృద్ధజ్ఞాని రూపంలో అయ్యూబ్ అలైహిస్సలాం ముందు హాజరయ్యాడు. ఆయనతో, నీ సంపద మొత్తం పోయింది. నువ్వు దానధర్మాలకు చాలా ఖర్చు పెట్టావు. కాబట్టి అల్లా ప్రార్థిస్తూ నీ సమయాన్నంతా వృధా చేసుకున్నందువల్ల నీ సంపద నాశనమైపోయింది అని కొందరు చెబుతున్నారు. నీ శత్రువులకు ఆనందాన్ని కలిగించడానికే అల్లా ఇదంతా చేస్తున్నాడని మరికొందరు అంటున్నారు. నష్టం కలగకుండా కాపాడే శక్తి అల్లాకు ఉన్నట్లయితే నీ సంపదను ఆయన కాపాడి ఉండేవాడు అని అన్నాడు. కానీ అయ్యూబ్ అలైహిస్సలాం నిజమైన విశ్వాసి. ఆయన జవాబిస్తూ, నా నుండి అల్లాహ్ తీసుకున్నదంతా నిజానికి అల్లాహకు చెందినది. నాకు కేవలం కొంతకాలానికి మాత్రమే ఆ సంపద ఆధీనం చేయబడింది. అల్లాహ్ తనకు ఇష్టం వచ్చిన వారికి ఇస్తాడు, తనకు ఇష్టం వచ్చిన వారి నుండి తీసుకుంటాడు అని చెప్పి ఆయన అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడ్డారు. ఇదంతా చూసి ఇబ్లీష్కు చాలా నిరాశ గురయ్యాడు. మళ్ళీ అల్లాహ్తో, నేను అయ్యూబ్ సంపద అంతా నాశనం చేశాను, అయినా ఆయన మీ పట్ల విశ్వాసంగా ఉన్నాడు. కానీ నిజానికి అతను తన నిరాశను దాచుకుంటున్నాడు. ఎందుకంటే అతనికి చాలామంది సంతానం ఉన్నారు. వారి ద్వారా మళ్ళీ సంపద పొందాలని ఆశిస్తున్నాడు. కాబట్టి అతని సంతానంపై నాకు అధికారాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను. తండ్రికి సంతానం వల్లే నిజమైన పరీక్ష ఎదురవుతుంది. అప్పుడు అయ్యూబ్ ఎలా తిరస్కారానికి పాల్పడతాడో మీరే చూస్తారు అని అన్నాడు. అల్లా ఇబ్లీష్కు అతడు కోరిన అధికారాన్ని ఇచ్చాడు. నువ్వేం చేసినా అయ్యూబ్ అలైహిస్సలాంలో భక్తి విశ్వాసాల ఇసుమంత కూడా తగ్గించలేవని హెచ్చరించాడు. ఇక రెండో పరీక్ష మొదలైంది. ఇబ్లీష్ తన సహాయకులందరితో మళ్ళీ అయ్యూబ్ అలైహిస్సలాంపై కుట్రలు అమలు చేశాడు. అయ్యూబ్ అలైహిస్సలాం సంతానం నివసిస్తున్న ఇంటి పునాదులను కుదివేశాడు. ఇల్లు కుప్పకూలిపోయింది. పిల్లలందరూ మరణించారు. ఆ తర్వాత అయ్యూబ్ అలైహిస్సలాం వద్దకు వచ్చి సానుభూతి పరుని వలె నటిస్తూ వెళ్ళాడు. ఆయన్ను ఓదార్చినట్లు నటిస్తూ, మీ పిల్లలు మరణించిన పరిస్థితులు చాలా విచారకరమైనవి. నిజంగా మీరు ప్రార్థిస్తున్న దేవుడు మీ ప్రార్థనలను సరి అయిన ప్రతిఫలం ఇవ్వడం లేదు అన్నాడు. ఈ మాటలు చెప్పి అయ్యూబ్ అలైహిస్సలాం ఏమంటారో అని ఆతృతగా ఎదురు చూడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు అయ్యూబ్ అలైహిస్సలాం గారు నిజంగా అల్లాను తిరస్కరిస్తూ మాట్లాడతారని వాడి ఆశ. కానీ అయ్యూబ్ అలైహిస్సలాం జవాబు వాడిని మరింత నిరాశకు గురిచేసింది. ఆయన వారికి జవాబిస్తూ, ఇచ్చేవాడు అల్లాయే. ఆయన తానికి నచ్చినది కొన్నిసార్లు తీసుకుంటాడు, తనకు నచ్చినది కొన్నిసార్లు ప్రసాదిస్తాడు, కొన్నిసార్లు ఆగ్రహిస్తాడు, మరి కొన్నిసార్లు అనుగ్రహిస్తాడు. అంతా మన ఆచరణను బట్టే జరుగుతుంది అని అన్నారు. నాకు మంచి జరిగినా చెడు జరిగినా ఏం జరిగినా నేను మాత్రం అల్లాహ్ పట్ల నా విశ్వాసం విషయంలో స్థిరంగా ఉంటాను. సృష్టికర్తకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను అన్నారు. ఈ మాటలు చెప్పి ఆయన అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడ్డారు. ఇదంతా చూసిన ఇబ్లీష్కు చాలా నిరాశకు గురి అయ్యాడు. ఇక అతను ఏం చేశాడు? మూడో పరీక్షకు మొదలుపెట్టాడు. ఇబ్లీష్ మళ్ళీ వెళ్ళి అల్లాహ్తో, ప్రభూ, అయ్యూబ్ సంపద అంతా పోయింది, అతని సంతానం అందరూ మరణించారు. కానీ అతను శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అతను మంచి ఆరోగ్యంతో ఉన్నంతకాలం మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాడు. ఆ విధంగా తన సంపాదనను, తన సంతానాన్ని మళ్ళీ పొందుతానని ప్రయత్నిస్తాడు. కాబట్టి నాకు అతని శరీరం పైన అధికారాన్ని ఇవ్వండి, నేను అతని శరీరాన్ని బలహీనం చేసి వేస్తాను. అప్పుడు మీరే చూస్తారు అతను ఏ విధంగా తిరస్కారానికి పాల్పడతాడో అన్నాడు. ఇబ్లీష్కు ఒక గుణపాఠం గరపాలని అల్లాహ్ నిర్ణయించుకున్నాడు. అయ్యూబ్ నిజమైన భక్తి విశ్వాసాలు కలిగిన వాడని స్పష్టంగా తెలియజేయాలని భావించాడు. అందుకే ఇబ్లీష్కు అతడు మూడవ కోరికను కూడా మన్నించాడు అల్లాహ్. అయితే ఒక షరతు పెట్టాడు. అతని శరీరంపై నీకు అధికారం ఇస్తాను, కానీ అతని ఆత్మపై, అతని మనోమస్తిష్కాలపై మాత్రం కాదు. ఎందుకంటే ఈ ప్రదేశాల్లో నాకు సంబంధించిన జ్ఞానం, నా ధర్మం ఉంటాయి అని అన్నాడు అల్లాహ్. ఇబ్లీషు తనకు లభించిన కొత్త అధికారంతో అయ్యూబ్ అలైహిస్సలాం గారి శరీరం పైన దాడి చేసి దానిని అనేక వ్యాధులకు గురి అయ్యేలా చేశాడు. చివరికి ఆయన శరీరం కేవలం ఎముకల గూడుగా మిగిలిపోయింది. అస్థిపంజరానికి చర్మం తొడిగినట్లు ఆయన శరీరం అయిపోయింది. అనేక శారీరక బాధలతో ఆయన అలమటించడం ప్రారంభమైంది. కానీ ఈ బాధలన్నిటినీ ఆయన భరించారు. ఎల్లప్పుడూ అల్లాహ్ పట్ల తన విశ్వాసంలో పటిష్టంగా నిలబడ్డారు. ఈ కష్టాలు, బాధలను సహనంతో భరించడమే కాదు, ఏ విధంగానూ ఆయన ఫిర్యాదు చేయలేదు.
అల్లా దాసులు కష్టాల్లో సహాయం కోసం ఇతరుల వైపు చూడరు. అల్లా కారుణ్యం పట్ల ఎల్లప్పుడూ ఆశావాదులుగా ఉంటారు. చివరకు అయ్యూబ్ దగ్గరి బంధువులు కూడా, మిత్రులు కూడా ఆయన్ను వదిలివేశారు. ఆయన్ను అమితంగా ప్రేమించే ఆయన భార్య మాత్రమే ఆయనతో మిగిలారు. ఆయనకు కష్టాల్లో ఆమె వెంట ఉన్నారు. ప్రేమాభిమానాలతో ఆయన్ను చూసుకున్నారు. అనేక సంవత్సరాలు ఆయన అనుభవించిన సుదీర్ఘ కష్టాల ప్రయాణంలో ఆమె ఆయనకు తోడుగా వెంట నిలిచారు. ఇప్పుడు ఇబ్లీష్ మరింత కలతకు గురి అయ్యాడు. తన సహచరులందరినీ సలహాలు అడిగాడు, కానీ ఎవరూ అతనికి సలహా ఇవ్వలేకపోయారు. ఇబ్లీష్నే వాళ్లను నిలదీస్తూ, నీ జిత్తుల మారితనం అయ్యూబ్ ముందు విఫలమయ్యిందేమిటి? మానవులకు పితామహుడైన ఆదంను ప్రలోభపెట్టడంలో నువ్వు సఫలుడయ్యావు కదా, ఇక్కడ విఫలుడయ్యావేంటి అని అన్నారు. ఇక అయ్యూబ్ అలైహిస్సలాం గారికి 4వ పరీక్ష మొదలయ్యింది. ఇబ్లీష్ అయ్యూబ్ అలైహిస్సలాం భార్య దగ్గరకు వెళ్ళి ఒక మనిషి రూపంలో ఆమె వద్దకు వెళ్ళాడు. మీ భర్త ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించాడు. ఆమె తన వేలితో మంచం వైపుకు నిర్జీవ కళేబరంగా మారి ఉన్న తన భర్తను చూపించింది. అక్కడ ఉన్నారు చూడండి, చావుకు బ్రతుకుకు మధ్య ఉన్నారు అని జవాబిచ్చింది ఆవిడ. ఇబ్లీష్ ఆమె పట్ల సానుభూతి చూపించినట్లు నటిస్తూ ఆమె భర్తతో గడిపిన మంచి రోజులన్నీ గుర్తు చేశాడు. అయ్యూబ్ అలైహిస్సలాం గారు ఆనందంగా ఉన్నప్పుడు వారి వద్ద పుష్కలంగా సంపద, సంతానం ఉన్నప్పటికీ ఆ రోజులు ఎలా ఉండోవో ఒక్కసారి గుర్తు చేసుకో అని గుర్తు చేశాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలు తలుచుకుని ఆమె రోదించారు. దుఃఖంతో అయ్యూబ్ అలైహిస్సలాం వద్దకు వెళ్ళి, మన ప్రభువు విధిస్తున్న ఈ కష్టాలను ఎంతకాలం భరిస్తాము? మనం ఇలాగే సంపద, సంతానం, మిత్రులు ఎవ్వరూ లేకుండా గడపవలసి వస్తుందేనా? ఈ కష్టాలన్నీ తొలగించాలని మీరు అల్లాను ఎందుకు ప్రార్థించడం లేదు అని అడిగింది. అయ్యూబ్ అలైహిస్సలాం గారు నిట్టూరుస్తూ బలహీన స్వరంతో జవాబిచ్చారు, ఇబ్లీష్ నీలో ఇలాంటి భావాలు రేకెత్తించి ఉంటాడు. అందువల్లే నీవు అసంతృప్తికి గురి అయ్యావు. ఒక విషయం చెప్పు, ఎంతకాలం నేను ఆరోగ్యంగా సంపదను అనుభవించాను అని ప్రశ్నించారు. ఆమె జవాబిస్తూ 80 సంవత్సరాలు అని అంది. మళ్ళీ అయ్యూబ్ అలైహిస్సలాం గారు ఆమెను ప్రశ్నిస్తూ, మనం ఎంతకాలం కష్టాల్లో అనుభవిస్తున్నాము అని అడిగారు. ఆమె జవాబిస్తూ 7 ఏళ్లుగా అని అంది. అప్పుడు అయ్యూబ్ అలైహిస్సలాం గారు ఆమెకు జవాబిస్తూ, అలా అయితే ఈ కష్టాలను తొలగించాలని అప్పుడే నా ప్రభువుని కోరడం నాకు సిగ్గుచేటు. ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఐశ్వర్యాలు అనుభవించినంత కాలం కష్టాలను అనుభవించలేదు కదా అని అన్నారాయన. నీ విశ్వాసం బలహీనమైనట్లుంది. నువ్వు అల్లాహ్ సంకల్పం పట్ల అసంతృప్తికి గురి అవుతున్నావు. నాకు మళ్ళీ ఆరోగ్యం చేకూరితే నిన్ను 100 దెబ్బలతో శిక్షిస్తాను. ఈ రోజు నుంచి నీ చేతి నుంచి ఆహారం కూడా తీసుకోను, అన్నపానీయాలు ఏది నీ చేతి నుండి నేను ముట్టుకోను అని ఆయన ప్రమాణం చేశారు. నన్ను నా మానాన వదిలేయని ఆయన అడిగారు. నా ప్రభు అభిష్టం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని అన్నారు. ఆమె హృదయ విదారకంగా దుఃఖిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమెకు ఇక వెళ్ళలేక తప్పలేదు. వేరెక్కడికి ఆశ్రయం దొరుకుతుందా అని ఆవిడ నెత్తుక్కుంటూ వెళ్ళవలసిన పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది. ఇక తొలగిన కష్టాలు. ఈ నిస్సహాయ స్థితిలో అయ్యూబ్ అలైహిస్సలాం గారికి దేవుని ప్రార్థనలోనే ఆయన ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండేవారు. దైవకారుణ్యం కోసం వేడుకుంటూ ఉండేవారు. అంతేకాని ఏ రోజు కూడా ఆయన ఫిర్యాదు అనేది చెయ్యలేదు. ఇక ప్రభు, నేను ఈ వ్యాధితో చాలా కాలంగా బాధపడుతున్నాను, నువ్వు పరమ కరుణామయుడివి అని ప్రార్థిస్తూ ఎక్కువగా ఆయన దువా అనేది చేస్తూ ఉండేవారు. అల్లా ఆయన ప్రార్థనలను ప్రతిస్పందించాడు. ఆయనకు జవాబిస్తూ, నీ కాలి వేలితో కొట్టు, అక్కడ నుంచి నీటి ఊట పెళ్ళు విక్కుతుంది, ఆ నీటిని త్రాగి దానితో స్నానం చెయ్యి అని అల్లాహ్ సూచించాడు. అయ్యూబ్ అలైహిస్సలాం గారు అలాగే చేశారు. ఆ వెంటనే ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఈలోగా అయ్యూబ్ అలైహిస్సలాం గారి భార్య తన భర్తను వెతుక్కుంటూ కొన్ని రోజులకు బయట ఉన్నారు కదా, తర్వాత ఆవిడ వచ్చేశారు. ఆయన వద్దకు వచ్చి క్షమాపణ కోరుకోవడానికి వచ్చారు. ఆయన సేవలో గడపడానికి వచ్చారు. కానీ ఇంటిలో చూస్తే మొత్తం మారిపోయింది. ఈ వాతావరణాన్ని చూసి ఆవిడ ఆశ్చర్యపోయారు. అయ్యూబ్ అలైహిస్సలాం గారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఆమె ఆశ్చర్యంతో, ఆనందంతో ఆయన్ని వెళ్ళి కౌగిలించుకున్నారు. అల్లాహకు కృతజ్ఞతలు చెల్లించారు. ఇప్పుడు ఆయన చేసిన ప్రతిజ్ఞ. ఆయన చేసిన ప్రతిజ్ఞ గురించి ఆయన ఆందోళన చెందడం మొదలుపెట్టారు. తనకు ఆరోగ్యం చేకూరితే తన భార్యను 100 దెబ్బలతో శిక్షిస్తాను అని ప్రమాణం చేసి ఉన్నారు కదా, కానీ ఆమెను బాధించే ఉద్దేశం ఆయనకి ఎంత మాత్రం లేదు. కానీ తన ప్రమాణం ప్రకారం చేయలేక తప్పదు. దేవుని మీద చేసిన ప్రమాణం అది భంగపరచకూడదు. అయితే ఈ సంఘటనని అల్లాహ్ తాలా స్వయంగా తొలగించాడు. అంటే
ఈ సంకట పరిస్థితుల్లోంచి అల్లా తఆలా ఆయన్ని బయటకు తీశాడు. అల్లా ఆయనకు సలహా ఇచ్చాడు, 100 గడ్డిపోచలు కలిపి ఒక్క కట్టగా చెయ్యి, నీ భార్య శరీరానికి ఆ కట్టను ఒక్కసారిగా తాకించు. ఈ విధంగా నీ బాధ్యత పూర్తవుతుంది. నీ కష్టకాలంలో నీ వెంట ఉన్న నిజాయితీ కలిగిన నీ భార్య పట్ల సానుభూతి దయలను ప్రదర్శించినట్టు అవుతుంది అని సలహా ఇచ్చాడు అల్లాహ్ తాలా. అయితే ఇదే విషయాన్ని దివ్య ఖురాన్లో 38వ సూర 41 నుండి 44 ఆయతులు, 21వ సూర 83 నుండి 84 ఆయతులు, 6వ సూర 84 ఆయతులో అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనం గ్రహించవలసిన విషయాలు ఏంటంటే, ప్రవక్తలకు కూడా అల్లాహ్ తాలా పరీక్షలకు కష్టాలకు గురి చేస్తాడు. మనిషిని అతని విశ్వాస స్థాయికి అనుగుణంగా పరీక్షించడం జరుగుతుంది అని అంటారు. మనిషి బలమైన విశ్వాసం కలిగిన వాడైతే కఠినమైన పరీక్షలకు గురి చేయడం జరుగుతుంది. ఈ విధంగా అల్లా మనిషి విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అతను బలహీనమైన వాడైతే అతనికి చిన్న చిన్న కష్టాలు, విశ్వాసంలో స్థిరంగా ఉన్నవాడికి ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి. ఈ పరీక్షల్లో సహనం వహించిన వారికి తన కారుణ్యంతో ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అల్లా తాలా. అల్లా ఈ విధంగానే అయ్యూబ్ అలైహిస్సలాం గారికి పరీక్షించాడు. ఆయన సహనానికి మారుపేరుగా నిలిచారు. అయ్యూబ్ అలైహిస్సలాం గారి వంటి సహనం కలిగిన వ్యక్తికి ఎవరైనా ప్రశంసించడం అంటే భావం అత్యంత ఉత్తమ స్థాయి సహనం కలిగిన వాడని చెప్పడమే. ఇక్కడ సబ్ర గురించి దివ్య ఖురాన్లో 70 సార్ల కన్నా కూడా అధికంగా దివ్య ఖురాన్ ప్రస్తావిస్తూ ఉంది. మిగిలిన సద్గుణాలన్నిటిలో కన్నా సహనాన్ని అల్లా అత్యధికంగా ప్రశంసించాడు. ఇక మూడో విషయం ఏంటంటే, భార్యతో ఎలా వ్యవహరించాలన్నది అయ్యూబ్ ప్రవక్త ఆచరణలో తెలుస్తుంది. అయ్యూబ్ ప్రవక్త కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్లీష్ ఆయన భార్యను ప్రలోభానికి గురి చేశాడు. అందుకే ఆయన తన భార్యను శిక్షిస్తాను అని ప్రమాణపూర్వకంగా చెప్పారు. కానీ ఆయన పట్ల చాలా విశ్వాసంగా ఉన్న మహిళ. అందువల్లే ఆమె పట్ల ఉదారంగా వ్యవహరించవలసి వచ్చింది. ఈ సమస్యకు పరిష్కారం అనేది కూడా అల్లాహ్ తాలా ఒక చక్కని మార్గాన్ని కూడా చూపించాడు. ఎందుకు అంటే, ఆయనకి పూర్తి సహాయ సహకారాలని అందించిన భార్యను కష్టపెట్టడం అల్లాహ్ కూడా ఇష్టం లేదు. ఇక నాలుగో విషయం ఏంటంటే, 100 గడ్డిపోచలతో భార్యను తాకాలని సూచించిన పద్ధతి నిజానికి అల్లాహ్ నేర్పిన ఒక పాఠం అన్నమాట. మాటలకు వాస్తవాలకు మధ్య ఉన్న భేదాన్ని గుర్తించవలసిన అవసరాన్ని ఈ పద్ధతిని తెలియజేస్తుంది. బహిరంగంగా విధించే సాధారణమైన శిక్ష కూడా మనిషికి సరిపోతుంది అని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆవిడికి బహిరంగంగా కొట్టే దెబ్బలతో ఆవిడ ఒక విశ్వాసాన్ని కూడా పటిష్టమయ్యే అవకాశం ఉంది. ఇక ఐదో విషయం వచ్చేసి, అనాలోచితంగా ప్రమాణాలు చెయ్యరాదని దివ్య ఖురాన్ ఈ సందర్భంగా మనల్ని బోధిస్తూ ఉంది. మీరు ఆలోచించకుండా ఏదైనా ప్రమాణం చేశారు అంటే దాన్ని తప్పకుండా నెరవేర్చాలి. కాబట్టి నెరవేర్చే దారి మనకు కనిపించదు. అందుకే ఆలోచించి ప్రమాణం అనేది చెయ్యాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెబుతూ వింటూ దీని మీద ఆచరించే సద్బుద్ధిని కలిగించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.